నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మన బైక్ సేల్ చేసిన తర్వాత చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి 125 పికప్ ప్రాబ్లం గురించి సాల్వ్ అయిందా లేదని. రీసెంట్గా నేనైతే ఒక పోస్ట్ కూడా పెట్టిన డ్యూక్ 125లో ఎంతమందికి పికప్ ప్రాబ్లం ఉందని. 80% మెంబర్స్ అయితే ప్రాబ్లం ఉందని చెప్పారు. ఈరోజు అయితే నేను రీజన్ చెప్తా మనకు 125లో ఎందుకు అంతగా పికప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. నా బైక్లో కూడా చాలా సార్లు మీకు చెప్పిన పికప్ ప్రాబ్లం ఉందని. ఫ్లాష్ బ్యాక్. మనకు తెలిసిన విషయమే, మన బైక్లో అయితే చాలా రోజుల నుంచి పికప్ ప్రాబ్లం ఉందని చెప్పిన. మన డ్యూక్ 125 ఎప్పటి నుంచో పికప్ ప్రాబ్లం అయితే ఉందని చెప్పిన కదా. ఫ్లాష్ బ్యాక్. ఆ ప్రాబ్లం అయితే మనకు 70% సాల్వ్ అయింది, ఇంకా 30% అలానే ఉంది. నార్మల్గా మనకు పికప్ ప్రాబ్లం రావడానికి కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి క్లచ్ ప్లేట్స్, నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అయినా మనకు పికప్ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇంకా కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి చిన్న చిన్నవి. సో ఏ బైక్లైనా పికప్ ప్రాబ్లం రావడానికి ఇవే కామన్ రీజన్స్ అనమాట. దానికి మించి ఎక్కువగా ఏ రీజన్స్ అయితే ఉండవు. ఈ రీజన్స్ వల్ల కూడా కాకపోతే లాస్ట్గా ఇంజన్ అయితే చెక్ చేస్తారు. నా బైక్లో అయితే అరౌండ్ 20,000 కిలోమీటర్స్ నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. దానికోసం మనం ఎన్ని సర్వీస్ సెంటర్స్కి చూపించినా ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. అందరు మ్యాక్సిమం ఏం చేస్తారంటే క్లచ్ ప్లేట్స్ అయితే చేంజ్ చేస్తారు. అది బాగున్నా బాగాలేకపోయినా చేంజ్ చేసేసి పికప్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని చెప్పేస్తారు. బట్ నా బైక్లో అయితే సాల్వ్ అవ్వలేదు అలా. నేను ఇప్పటికీ ఒక 3 times అనుకుంటా క్లచ్ ప్లేట్స్ అయితే చేంజ్ చేసిన, అయినా నాకు ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. నెక్స్ట్ క్లచ్ ప్లేట్స్తో పాటు చాలా సర్వీస్ సెంటర్స్లో చూపించిన, బట్ లాస్ట్కి బంజారాహిల్స్లో అయితే అది పర్జివాల్ ప్రాబ్లం అన్నారు. అది చేంజ్ చేయించిన సేమ్ అనమాట, ఏం డిఫరెన్స్ అయితే రాలేదు. నేనైతే ఇంకొన్ని షోరూమ్స్కి వెళ్ళి కనుక్కుంటే ఏమన్నారంటే అక్కడ ఉన్న మెకానిక్స్ 125 యొక్క ఇంజన్ అయితే ఫెయిల్ అయింది, దానివల్లే మనకు పికప్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. మీరు ఎన్నిసార్లు క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేయించినా యూజ్ ఉండదు, అండ్ ఎంత మనీ ఖర్చు పెట్టినా ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదు. దీనికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇంజన్ ప్రాబ్లం అని చెప్పారు. ఇంజన్ ఏంటంటే ఫెయిల్ అయిందని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మనకు కేటీఎం బైక్స్లో కంప్రెషన్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది నార్మల్ బైక్స్తో కంపేర్ చేస్తే. నార్మల్గా వేరే స్పోర్ట్స్ బైక్ లైక్ ఎన్ఎస్ కానీ ఎంటీ కానీ కంపేర్ చేస్తే మనకు కేటీఎం ఇంజన్స్లో కంప్రెషన్ రేషియో చాలా ఎక్కువ. అందుకే మనకు పవర్ అయితే ఎక్కువ జనరేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే 125cc అనేది ఒక చిన్న ఇంజన్ అనమాట. నార్మల్గా 200తో కంపేర్ చేస్తే చాలా చిన్నగా ఉంటుంది ఇంజన్ సైజు. పిస్టన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో దీనివల్ల కంప్రెషన్ రేషియోని తట్టుకోలేకపోతుంది, అంటే తొందరగా ఇంజన్ స్ట్రెయిన్ అవుతుంది. నార్మల్గా 125 ఏంటంటే ఎక్కువసేపు రైడ్ చేసి మనము హై స్పీడ్స్లో అంటే 90-100లో రైడ్ చేస్తే తొందరగా స్ట్రెయిన్ అయిపోతుంది ఇంజన్. అది నార్మల్గా 200-250 అలా స్ట్రెయిన్ అవ్వవు, ఎందుకంటే హయ్యర్ సీసీ కాబట్టి. ఆయన ఏం చెప్పినంటే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోవడం వల్ల మనకు ఇంజన్ లైఫ్ అయితే డిక్రీజ్ అయిపోతుంది. ఎక్కువ యూజ్ చేస్తున్న కొద్దీ దాని లైఫ్ అయితే డిక్రీజ్ అయిపోతుంది. దీనివల్లే మనకు 125 అయితే అంతగా పికప్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయని చెప్పింది నాకు. అండ్ మీరు క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేయించినా ఏ ప్రాబ్లమ్ చేయించినా మీకు పికప్ అయితే రాదని చెప్పిండు. దానికంటే బెటర్ ఏం చేయించకుండా అలా యూజ్ చేసుకోవడం బెటర్ అని చెప్పిండు. మనకు రీసెంట్గానే 125 లాంచ్ అయింది కదా, 2018 ఎండింగ్లో లాంచ్ అయింది. 2018-19లో తీసుకున్న బైక్స్ ఉంటాయి కదా, ఆ బైక్స్లో ఇప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అంటే ఒక 20,000-30,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఆ బైక్లో ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా కొత్త బైక్ తీసుకుంటారు వాళ్ళకి ఏమంతగా అనిపించదు. 80% మెంబర్స్ అయితే నాకు పికప్ ప్రాబ్లం ఉందని చెప్పారు, అండ్ చాలామందికి అందులో సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పారు. మన సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. నేను కూడా అదే అనుకుంటున్నాను, ఎందుకంటే నేను 2 years నుంచి చాలా కష్టపడ్డా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, బట్ అవ్వలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 125 కూడా అంత వర్త్ ఇట్ కాదు, చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. ఇంకొక 30K వేస్తే మనకు 200 వచ్చేస్తుంది. సో బెటర్ టు గో ఫర్ 200, ఆర్ మనకు వేరే కంపెనీస్లో మంచి బైక్స్ ఉన్నాయి. NS 200, MT-15 ఉంది, R15 ఉంది. సో ఆ కాస్ట్లో మనకు మంచి బైక్స్ వచ్చేసాయి. సో బెటర్ టు గో ఫర్ అదర్ బైక్స్. 125 ఏంటంటే స్టార్టింగ్ మనకు 1 year వరకు పవర్ అండ్ పికప్ చాలా బాగా అనిపిస్తుంది. దాని తర్వాత మనకి డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది అనమాట. నేను ఎందుకు తీసుకున్నా అంటే, నేను తీసుకున్నప్పుడు వన్ ఆఫ్ ద చీపెస్ట్ బైక్ అది. ఎందుకంటే NS 200 కంటే ఒక 15,000 తక్కువ ఉండే నేను తీసుకున్నప్పుడు. 1,35,000 ఎంత ఉండే. NS వచ్చేసి 1,47,000 ఎంత ఉండే. నాకు అంతగా ఐడియా లేదు, సో అందుకే తీసుకున్నా. లేకపోతే నేను NS అయినా వేరే తీసుకుంటుండే. నాకేంటంటే అప్పుడు ఒక స్పోర్ట్స్ బైక్, ఒక తక్కువ కాస్ట్లో ఒక స్పోర్ట్స్ బైక్ కావాలంతే, తక్కువమించి ఏం లేదు. ఒకవేళ అదే కాస్ట్ ఇప్పుడు ఉందంటే వర్త్ ఫర్ మనీయే, బట్ కాస్ట్ పెంచింది కాబట్టి వేరే బైక్స్కి వెళ్ళడం బెటర్. అండ్ మీలో ఎంతమందికి ఆ పికప్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందో చెప్పండి నాకు కింద కామెంట్ చేసి. అండ్ ఎలా సాల్వ్ అయింది అంటే క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేసి సాల్వ్ అయిందా, లేకపోతే ఇంజన్ ప్రాబ్లం అయిందో చెప్పండి. ఈ రోజుకైతే ఇంతే. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే
ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.